సార్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో చూసుకుంటే ఒక ఇల్లు ఒక స్థలం కొనుక్కునే విధంగా ఉండేది ఒకప్పుడు చూసుకుంటే. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒకవేళ కొనాలనుకుంటే అసలు ఒక సామాన్య వ్యక్తి ఒక ఫ్లాట్ కొనాలనుకున్నా లేదంటే ఒక ఇల్లు కొనాలనుకున్నా అసలు సాధ్యమేనా? దీని గురించి మీరేం చెప్తారు? 100% సాధ్యం అండి. పిండి కొలిది రొట్టి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలి. మీకు తెలుసో లేదో, మా చిన్నప్పుడు మన తాతలు కానీ ఫాదర్స్ కానీ ఇల్లు కొనాలంటే రిటైర్ అయ్యే ముందు కొనుక్కునేవారు 55-57 సంవత్సరాలకి. ఎందుకంటే అప్పుడు పిఎఫ్ డబ్బులని, బోనస్ అని, గ్రాట్యుటీ అని డబ్బులు ఇచ్చారు. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు 25-30 సంవత్సరాలకి ఇల్లు కొనేస్తున్నారు. ఎందుకంటే భార్యకో లక్ష, భర్తకో 1 లక్ష వస్తాయి. ఒక 50 లక్షలు ఖర్చు ఉంటే 1 లక్ష రూపాయలు సేవ్ చేసుకొని ఇల్లు తీసుకొని ఈఎంఐ కట్టేస్తున్నారు. ఓకే. సో అయితే ఇప్పుడు ఇక్కడ మన ఏ ఏరియాలో అయితే కూర్చున్నామో ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 అంటారు. గజం 3 నుండి 4 లక్షల రూపాయలు నడుస్తుంది ఒక గజం. ఒక అడుగు స్క్వేర్ ఫీట్ 18,000 నుండి 20-22,000 నడుస్తుంది ఒక అడుగు ఫ్లాట్. అదే ఒక అడుగు 12 ఇంచ్ బై 12 ఇంచ్ ఒక స్కేల్ స్క్వేర్. సో అయితే సొంత ఇంటి కళ నిరాశగా ఉండిపోయారు చాలామంది ఉన్నారు. అదే సార్. సో మనకు వచ్చే డబ్బుల్ని ఇమీడియట్గా కాకపోయినా కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత సపోజ్ 20-22 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. ఓ 10-15 సంవత్సరాల్లో ఒక 20 lakhs 30 lakhs 40 lakhs జంప్ చేసుకోండి. మీకు వచ్చిన శాలరీస్లో ఒక 25-30-35% నువ్వు ఎంత సేవ్ చేయగలిగితే 10,000 వచ్చిన సేవ్ చేయలేడు. 50,000 వచ్చిన 1 లక్ష వచ్చిన కొద్ది సేవ్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి ఒక 25-30,000 సంపాదిస్తున్నాడు, సేవ్ చేస్తున్నాడు. అంటే 1 లక్ష రూపాయల శాలరీ ఉన్నవాడికి 30-40,000 సేవ్ చేస్తున్నాడు. సరే 30,000 సేవ్ చేస్తున్నాడు. 30,000 ఇంటూ సంవత్సరానికి 12-30,000 3.5 లక్షలు. 10 సంవత్సరాలకు ఎంత అయింది? 35 లక్షలు. ఆ 35 లక్షలతో మీరు 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోవచ్చు లోన్ తీసుకొని. అది ఒక ప్రణాళిక వేసుకోవాలి మన ఇల్లు. ఇప్పుడు ప్రతి మనిషికి ఈ భూమి మీద పుట్టిన వాడికి ఫస్ట్ మంచిగా చదువుకోవాలనుకుంటాడు, మంచి జాబ్ చేయాలనుకుంటాడు, మంచి భార్య కానీ భర్త కానీ రావాలనుకుంటాడు, మంచి పిల్లలు పుట్టాలి, దాని తర్వాత మంచి కారు కొనుక్కోవాలి, తర్వాత మంచి ఇల్లు. ఇది మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ. వాడు పేదోడా, ఎల్ఐజీ అయినా, హెచ్ఐజీనా, ఎంఐజీనా, గొప్పోడా, హై ఎండ్ అన్నీ పక్కన పెడితే ప్రతి ఫ్యామిలీకి, ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి కావాల్సిన 6: చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, కారు. దీని తర్వాత లగ్జరీ ఉంటుంది. ఫామ్ హౌస్ కావాలి, 1 కేజీలు బంగారం కొనుక్కోవాలి, 4 కేజీలు వెండి కొనుక్కోవాలి, లేకపోతే బెంచ్ కారు కొనాలి అనేది అది లగ్జరీ. బట్ మినిమం అనేది ఇది కావాలి. సో ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు, డైరెక్ట్గా ఇల్లు డబ్బులు ఉన్న వాళ్ళు ప్లాట్ ఇల్లు కొంటే. ఇప్పుడు మీరు మోకిలా శంకర్ ఇక్కడంటే కొనలేరు, ఇక్కడంటే 8-10 కోట్లు ఉండాలి ఇల్లు కావాలి. మోకిలా శంకర్ 60-70 గజం చెప్తున్నారు. అదే మీరు షాద్నగర్, బాలానగర్, మనోడు ఉంటాడు, బాలానగర్కి వెళ్తే 10,000-15,000 గజం తక్కువ. సో మీరు సిటీకి ఎంత దూరంగా వెళ్తే అంత తక్కువలో, సిటీకి ఎంత దగ్గరగా వస్తే అంత పెరుగుద్ది. సో ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయి. సిటీ దగ్గర ఉన్నప్పుడు ఫెసిలిటీ, ఇప్పుడు మా ఇంటికి 5 minutes దూరం అన్నీ ఉన్నాయి. సో సినిమాలు కానీ, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కానీ, అంతే సార్, ఇంకా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా 5 minutes వాక్. నువ్వు షాద్నగర్, బాలానగర్ వెళ్తే నీకు తెలిసి ఏముందని మళ్ళీ సిటీలోకి రావాల్సిందే. సిటీలోకి ఏమన్నా దగ్గర ఊరికి రావాలి. ఇప్పుడు బాలనగర్ ఉంటే బాలనగర్ పెద్ద ఏం లేదు, షాద్నగర్ రావాలి, లేదా శంషాబాద్ రావాలి. సో అదేవిధంగా ఇల్లు కొనుక్కోవాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. పుట్టగానే ఇల్లు రాదు, పిల్లవగానే ఇల్లు రాదు, జాబ్ రాగానే ఇల్లు కొనుక్కోలేదు. సో ఫస్ట్ నువ్వు రోల్కి, నేను చాలా మంది చెప్తాను, రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండాలి. ఒక మనిషి అన్న తర్వాత నేను ఎందుకు చాలా మంది బతుకుతారు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. జీవించేవాడు మనిషి, బతికేవాడు శాలరీ తీసుకొని బతికేస్తాడు. అంతే సార్ మరి. ఓకే, అందుకని బ్రతకడం ఈజీయే, జీవించడం కష్టం చాలా. మన జీవితం అనేది ఒక రైలు ప్రయాణం. అంటే మనం రైలు ఎక్కుతాం, స్టేషన్ వస్తుంది కదా, ఎవరి టైం అడిగి వస్తే దిగిపోతూ ఉంటారు. సో లాస్ట్కి ఏమి ఉండదు. వచ్చినప్పుడు ఏం తీస్తాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, మధ్యలో అంతా సినిమా అవుతుంది. అంతే సార్. సో ప్రయాణం అంతా మధ్యలో ఉంటుంది. లైఫ్ అండ్ డెత్కి మామూలు
బతికిన తర్వాత చనిపోవడం ఖాయం, ఖచ్చితంగా చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఖాయం. ఏ రూపంలో పుడతాం, ఏ జన్మలో పుడతామో తెలియదు. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే మాత్రం ప్రణాళిక ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, టేస్ట్ ఉండాలి. ఇప్పుడు కొన్ని ఇల్లుకి వెళ్ళాం అనుకో, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని ఇల్లు ఎందుకు వచ్చానో ఇంటికి అనిపిస్తుంది. అట్లనే ఆఫీసులు కూడా, మల్టీనేషనల్ కంపెనీలు వెళ్తే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. కొన్ని ఆమె గడవడ గడవడ ఉంటుంది చేపల మార్కెట్లో. సో ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అన్నారు. అట్లా మనం వేసుకునే డ్రెస్, మనం మాట్లాడే పద్ధతి మన గురించి చెప్తారు. అంతే సార్. సో ఇలాగా ప్రతి మనిషి పుట్టినవాడు ఇల్లు, సొంత ఇల్లు నిరాశ ఉట్టుగా పోదు, అమలుపరచుకోవచ్చు, సాధించవచ్చు. కాకపోతే దానికి కొద్ది త్యాగం అనేది ఉండాలి, కొద్ది సాక్రిఫైస్ ఉండాలి, కొద్ది సేవింగ్స్ అనేది ఉండాలి. సేవింగ్స్ ఉంటే పర్లేదు, షేవింగ్స్ ఉంటే కష్టం. ఎందుకంటే సేవ్ చేస్తే పర్లేదు. సేవ్ అంటే నువ్వు చాలా మంది 10,000 శాలరీ వస్తే 20,000 ఖర్చు చేస్తావు. ఇంకా సో ఇంక మిగిలిన నీ నా గరక నా ఘాటుగా అయిపోతుంది. దీనికి కూడా చాలా మంది పిల్లలకి 25-30 years ఎలా ప్లాన్ చేసుకోవాలి, శాలరీని ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎంత సేవ్ చేయాలో తెలియట్లేదు. మనం ఆ అడ్వైస్ కూడా ఇస్తాం, కౌన్సిలింగ్ లో హెల్ప్ చేస్తాం. మనం నా అనుభవం చాలా మందికి షేర్ చేస్తాను. ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనల్ని కలవచ్చు, మన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన క్లారిటీ కానీ ప్లానింగ్ కానీ ఇవ్వబడుతుంది. కన్సల్టెన్సీ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఎవరు పడితే వాళ్ళు చెప్పకుండా, ఇంట్రెస్ట్ సీరియస్ ఉన్న వాళ్ళకి మనకి అందుకని అపాయింట్మెంట్ పెట్టాం. అది ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు, అంత టైం ఉంటుంది మన దగ్గర. సీరియస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేయడానికి మనం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.